వైజాగ్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక వైజాగ్ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్ళు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ సిరీస్లో ఇప్పటికే వరుసగా 2 సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే కోహ్లీ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. వైజాగ్ పిచ్ కూడా కోహ్లీకి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతను ఆడిన 7 మ్యాచుల్లో ఏకంగా 97 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ గనక తప్పదు. వైజాగ్లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి. అలాగే పిచ్ స్వభావం కోహ్లీ బ్యాటింగ్ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్కు అవకాశం ఉన్న బంతి బ్యాట్ వద్దకు సులువుగా వస్తుంది. ఈ పరిస్థితికి కోహ్లీని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లాడడం కంటే టైమింగ్, బ్యాలెన్స్, ప్లేస్మెంట్ను నమ్ముకునే కోహ్లీ బంతి బ్యాట్ వద్దకు వస్తే చెలరేగిపోతాడు. దీంతో కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వైజాగ్లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి కోహ్లీ తన సహజ శైలిలో పంచ్ షాట్లు, డ్రైవ్లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లీకి పెద్దగా స్ట్రైక్ రొటేట్ చేసే పని కూడా ఉండదు. పిచ్ స్వభావం చిన్న బౌండరీలో ఉండడం చేత కోహ్లీ వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారం ఉంది. కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు యంగిడి, జెన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్లో ఈ ముగ్గురు బరిలోకి దిగిన పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లీ ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్ కూడా లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు.